శ్రీకారంతో చాలా విషయాలు చర్చించడం మాట్లాడడం. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ లో చెప్పిన విధంగా అన్ని షరతుల వాళ్ళు ఒప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఒకటే ఒక విషయం, మనం ఈరోజు 42% షేర్లు అడిగినప్పుడు తప్పకుండా మీకు ఎప్పుడో 42% మీకు రాజ్యాంగం నుంచి సంక్రమించింది కాబట్టి మీకు దేనికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని మీద ఒక కమిటీని వేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము చెప్పిన కమిటీలతో కార్యయాత్రలు మాకొచ్చు. ఇదివరకు చాలా కమిటీలు చేశారు. కమిటీల మీద మాకు నమ్మకం లేదు. కమిటీలు వద్దని మనము నిర్బంధంగా దాన్ని తిరస్కరించి మన సూచన మేరకు ఇప్పుడు ఎట్లయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేయాలని జడ్జి అయితే ఆయన కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఒక జడ్జి తోటి కమిటీ వేయాల్సిందిగా వారికి సూచించడం జరిగింది. వారు దానిలో తర్జన బదులు అనేక తర్జన బదులు కొనసాగుతూ ఉన్నాయి. 12 గంటలకు ఈరోజు కార్యవర్గ మంత్రివర్గ ఉపసంఘంతో మన రాష్ట్ర నాయకుల సమావేశం ఉంటే మన వాళ్ళు 74 ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఇంకా మనలు క్యాబినెట్ చర్చలకు పోలేదు. ఎందుకంటే చర్చలకు పోయే ముందు ప్రతి ఒక్కరి మరి వారి సలహాలు తీసుకోవాల్సింది ఎందుకంటే మనంతా మనం చర్చలకు పోతే దాన్ని మరి ప్రజలు సహించారు, అలాగే ఉద్యోగులు సహించారు, ఉద్యోగ సంఘ నాయకులు మీద సహించారు. కాబట్టి అందరి అనుమతితో ఈరోజు మరి అక్కడ పోవడం జరిగింది. అయితే 74 సంఘాల సభ్యులని ఒకటే కోరిక, మనం దాదాపు 9-10 రోజులు మరి ఈరోజు చేసాం. 10 రోజుల తర్వాత మనం ఒకవేళ ఉద్యోగాన్ని విరమించుకుంటే మనల్ని ప్రజలు క్షమించరు, అలాగే పాలకులుగా విరమింపజేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ వచ్చేంత వరకు మనం విరమించవద్దని 74 సంఘాలను చెప్పడం జరిగింది. అయితే అలాగే దానికి సంబంధించి కొంతమంది కొన్ని సంఘాల నాయకులు మరి మాకు జీతాల గురించి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాన్ని చూసుకున్న మన సంఘ నాయకులు అనేక పాల్గొనాలన్న తర్వాత సరే దాన్ని ఏమైనా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన దూరం ఇస్తే ఆ డిమాండ్స్ కూడా మనకు ఇన్వైటింగ్ ఒక 2 నెలల అమలు చేస్తారా, 45 రోజులు అమలు చేస్తారా, మరి నెల టైమా, ఆ టైం గడువు విధించిన తర్వాతనే మరి మనం విరమించాలనే ఒక కోరిక వచ్చింది. అయితే మన ఉద్యోగులుగా మన కోరికలు తీరాక మనం మన ఈ సహాయ నిరాకరణను విరమిస్తే మన తెలంగాణ అంశం ఏం కావాలనే మీమాంసగా మనలో కుటుంబం ఆడుతున్నది. ఈ రోజు 10 రోజులుగా అటు రాజకీయ నాయకులను పక్కన పెట్టి అందరినీ పక్కన పెట్టి ఉద్యోగులు నడిపిస్తున్న ఈ తెలంగాణ మరి జై తెలంగాణ యాత్ర ఎక్కడ ఉంటుందని చాలా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మనలో మనం ఆలోచించుకుంటే ఏం చేయాలని మరి ఏం చేయాలనే పరిస్థితిగా మనకేమి పాల్గొనడం లేదు. మరి దానికి మన అనుభవజ్ఞులైన మన రాష్ట్ర సంఘ నాయకులు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని 10 జిల్లాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏ నిర్ణయానికి కట్టుబడించమని వాళ్ళకి నిర్ణయాన్ని అప్పచెప్పడం జరిగింది. దానికి మెదగిల్లా వాసిగా మరి ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా మన సామూల రాజలక్ష్మి గారు మన మెదగిల్లా సంబంధించి అన్నోన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మంత్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కూడా మెంబర్ కాబట్టి ఆయనకు మనతో ఉన్న సాన్నిహిత్యంతో మనం అందరి మనసులో ఏకాభిప్రాయాన్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3-4 రోజుల నుంచి మనం అక్కడ తిరగడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రాంత వాసులుగా, తెలంగాణ ప్రాంత బిడ్డలుగా తప్పకుండా మన ఉద్యోగ సమస్యలు పరిష్కారం అయినా కానీ మళ్ళీ కొత్త నినాదం తీసుకుని తెలంగాణ కోసం మన జైగూడ తెలంగాణ అనవలసిందే. జీతాలు తీసుకున్నాక మళ్ళీ బయటికి రావాల్సి వస్తుందని నేను అభిప్రాయాన్ని మీకు వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ రోజు మరి గత 8 రోజులుగా మనం మైకులు అయితే వాడలే, మన గొంతులు మైకులు చేసుకొని మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు నిన్న నుంచి మైకులు ఎందుకు మాట్లాడితే మొన్న జిల్లా ఎస్పీ గారి నిర్లక్ష్య వైఖరికే మనం ఈరోజు మైక్ పెట్టడం జరిగింది. ఉద్యోగంలో మనం అనేక డిసిప్లిన్ మన డిసిప్లిన్ కాపాడుతున్నామని చెప్పి మనం మైకులు ఎందుకు, మన సభలు ఎందుకు, సమావేశాలు ఎందుకు మనం ఉంటే మనం రెచ్చగొట్టే మాత్రం మనం ఊరుకునేది లేదు. నిన్న జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ మన మైకులకైతే పర్మిషన్ కావాలి, మరి పర్మిషన్ తీసుకోలేదంటే మేము ఏం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు అని మేము చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జిల్లా యంత్రాంగం మనతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మనం ఈ సమస్యను సాధించగలుగుతా ఉన్నాం. అయితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు బయట ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు ఏం బయట తెచ్చి నాకు ఇక్కడ సాయంత్రం వాళ్ళు మైకు చెప్పబడుతున్నారు. మరి అది నాకు వెళ్ళకుండా ఏదో ఏంటంటే పర్సనల్ కంప్యూటర్ పైసలు వస్తాయి అమ్ముకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతమంది ఉద్యోగ సంఘ నాయకులు చెప్పినా మన ఉద్యోగులు పని చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు ఎట్లా గుర్తు అర్థమవుతలేదు. దయచేసి చేయొద్దని చెప్పిన ఒక టీఏ బిల్ అంటారు, ఒక ఎస్సీ బిల్ అంటారు. మరొక్కసారి నిన్న జిల్లా కలెక్టర్ చెప్పిన విషయాన్ని మీకు డిపిఆర్ఓలు ఎంతమంది దయచేసి మీద
డిపిఆర్ఓకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అక్కడ చెప్పారు. మరి డిపిఆర్ఓలో పనిచేసే సిబ్బంది సహాయ నిరాకరణ పేరుతోటి మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు మీ దగ్గర ఉంటే పర్వాలేదు, మరి వాళ్ళు నేను ఫోన్ చేసి మెదక్లో ఉన్నాం సిద్దిపేటలో ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మరి దయచేసి అట్లాంటిది విరమించుకొని మరి శర్మాయిత రోజు అనిపిస్తుంది, మరి ఇద్దరు మేడం అనిపిస్తున్నారు, ఎవరు మరి సిద్దిపేటలో ఉన్నారని చెప్పినారు సార్ ఫోన్ చేసి. దయచేసి అధికారులకు మనం అవకాశం ఇవ్వద్దు, ఇక్కడ మనం జవాబుదారీకరంగా మనం వ్యవహరించాలి. దయచేసి ఉద్యోగులు అందరూ మరి పాల్గొనాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తాను. అయితే 3-4 డిమాండ్ల మీద ఈ రోజు చర్చలు మరి ఈరోజు చర్చలు కొనసాగుతున్నాయి, కానీ చర్చలు విఫలమే అయితే నేను అనుకున్నాను, సఫలమైతేమనే నమ్మకం నాకు లేదు. మళ్ళీ రేపు చర్చలకు రమ్మని ముఖ్యమంత్రి పిలుస్తారు. మన ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడదామనుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు చర్చలకు ఒక లింక్ వస్తే రేపు రమ్మంటే రేపు రామని మనం కళాఖండిగా చెప్పడం జరిగింది. మరి సోమవారం 28వ తారీఖు 29వ తారీఖు నాలుగున చర్చలు జరుగుతాయి. మళ్ళీ విఫలమే అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే మళ్ళీ 1వ తారీఖున ఉంటుంది, మనం శివరాత్రి ప్రిపరేషన్లో ఉంటాం అందరం. 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఒకరోజు శివరాత్రి ముందు హాలిడే, శివరాత్రి హాలిడే తర్వాత హాలిడే ఉంటాం. మనకు ఒక్కరోజు అంటే ఉపాధం ఉండడానికి ప్రిపరేషన్ ఒకరోజు అయిన తర్వాత ఒకరోజు మళ్ళీ తర్వాత 7 పల్లెటూరు జాతర. అందుకే మనం ఎక్కడైనా దీపావళి అందరికీ జీతాలు ఇన్కమ్ ట్యాక్స్ అది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు లేటర్ వస్తాయి. తప్పకుండా మార్చి మొదటి వారంలో మనం జీతాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటే దుర్గమ్మ తల్లి జాతర తర్వాతనే మనం ఉద్యమాన్ని విరమిద్దామని మళ్ళొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతలాగా ఇచ్చిన పోరాటాన్ని మనం కనుక మళ్ళా కొద్దిగా లోటు ఇస్తే మళ్ళీ మనం ప్రజలు క్షమించారు. కాబట్టి ఏమైనా కష్టమైన కొద్దిగా అందరూ ఓపికతో సంయమంతో మీరు ఉండాలని. ఎందుకంటే మీరు అందరూ పేపర్లో చూసి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకే జీతాలు రావు అని పేపర్ ప్రకటన వచ్చింది. అంటే మనం తలుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికే జీతాలు అసెంబ్లీలుగా పనిచేసిన మనల్ని వాళ్ళ జీతాలు రానప్పుడు కింది స్థాయికి రావనే విషయాన్ని మనం గమనించి మరి అదే విధంగా మనం అందరం జీతాల కోసం ఎదురు చూడకుండా 1-2 రోజులు అవసరమైతే ఆటోల మీద మనకు పత్రిక ముఖంగా పాలనకు ఆటోల మీద విజ్ఞప్తి చేద్దాం. ఒక 2 రోజులు జీతాలు వస్తాయి కాబట్టి 2 రోజుల తర్వాత పైసలు తీసుకున్న వారికి విజ్ఞప్తి చేద్దాం. ఏమైనా మెదక్ జిల్లాలోని ఉద్యోగులు ఈరోజు మెదక్ జిల్లా అన్ని డిజిటలైజేషన్ పేపర్లు అందరూ